హాయ్ అందరికీ నమస్కారం. సో, సంక్రాంతి సినిమాలన్నీ చూసేసిన తర్వాత ఇంకొక సినిమా వస్తుందనమాట. అంటే మనం సినిమాలు చూసి సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అండ్ ఇంకో సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం గదా! అలాంటి టైంలో ఒక సినిమా వస్తుంది జాన్ 23కి. అదే 'ఓం శాంతి శాంతి శాంతిః' అని. ఇంతకీ ఎవరిని శాంతింపజేస్తున్నారు? ఇంతకీ ప్రశాంతి ఈషారెబ్బా గదా! ఆవిడలో కూడా శాంతి ఉంది. ఓంకార్ గారికి, ఆవిడకి మధ్యలో ఏం ప్రాబ్లమ్? ఇంతకీ సజీవ్ దీన్ని ఎలా తీసుకొనెళ్లారు? సో, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం జాన్ 23 వరకు ఆగాలి. కానీ కొంచెం కొంచెంగా తెలుసుకోవచ్చు. ఇవాళ నేను మాక్సిమం అడిగే ప్రయత్నం చేస్తాను. కానీ సినిమా అంతా రివీల్ చేయరు గానీ, సినిమా గురించి ఎక్స్‌పీరియన్స్ రివీల్ చేయడానికి టీమ్ అందరూ నాతో పాటు ఉన్నారు. అఫ్‌కోర్స్ సజీవ్ మీకు తెలుసు అని నేను చెప్పలేను. కానీ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తెలుస్తారని చెప్తాను. ఈషా మన అమ్మాయి కదా! ఈ అమ్మాయి మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ తరుణ్ భాస్కర్ గారు ఈయన తెలియకుండా ఉంటారా చెప్పండి. ఆయన డైరెక్టర్, యాక్టర్, హోస్ట్, రైటర్, ప్రొడ్యూసర్ చాలా ప్రొడ్యూసర్ ఇంకా ఐ వాస్ అన్ యాంకర్. ఇవన్నీ యాంకర్. సో, ఇవన్నీ నేను ఆయన గురించే మాట్లాడదాం. ఆయన గురించే అయిపోతుంది ఇంట్రో ఇస్తే. కాదు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. హలో హలో బాబు, హౌ ఆర్ యూ? ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతిః. హౌ యూ అండి? అంతే హీ అని తెలియదు యాక్చువల్లీ. నేను ఓం శాంతి శాంతి అని అనుకుంటున్నా. కాన్వర్సేషన్ తెలుగులో మనకి హీ ఉంటదన్న జస్ట్ హీ ఉండదు మనకి. పలకడం హీ అహా దగ్గర పెట్టేవాళ్ళం కదా అలా. ఓన్లీ ఐ డిస్కవర్డ్ ఓహో ఇది హీ కదా అని. ఎడిట్లో తీసారా ప్లీజ్? హీరో గారు ఇది వైరల్ అవుతుంది హీరో గారు. ఇట్ హ్యాపెన్స్. I know ఇంత బిజీగా ఉంటే ఇట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ. యూ గోస్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. వన్ సైడ్ ఈజ్ లైక్ డైరెక్షన్, టెలివిజన్, ఓటీటీ అండ్ హీరో. ఏదైనా ఒక్కటి చేయరా సరిగ్గా అన్నట్టు తిట్టినట్టు. లేదు మీరు అన్నీ ఇలా పర్ఫెక్ట్గా ఎలా చేస్తారని అడగాలనిపిస్తుంది. ఏది పర్ఫెక్ట్ అవుతలేదు. బేసిక్లీ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ అంతే. పర్ఫెక్షన్ అనేది ఇంకా బట్ హౌ డూ యూ లైక్ మేనేజింగ్? ఇప్పుడు అదే క్వశ్చన్ అందరు అడుగుతున్నారు నా చుట్టుపక్కల, ఎందుకురా సరిగ్గా మేనేజ్ చేస్తలేవు. సో అందుకనే ఇప్పుడు తగ్గించుకొని ఓన్లీ డైరెక్షన్ వైపే వెళ్తున్నాను. ఓకే. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ 2 years. బట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇదే ఓం శాంతి, కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ హ్యాడ్ అమేజింగ్ టైమ్, అమేజింగ్ ఫన్. హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్టింగ్ అ క్యారెక్టర్ లైక్ ఓంకార్ నాయుడు. అంటే ఒక నెగటివ్ షేడ్ అండ్ ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్. అందుకనే మీరు కొంచెం బ్లాక్ వేసుకుని రావడం. నాకు మామూలుగా బ్లాక్ అంటే ఎందుకో ఒక 6-7 years నుంచి బ్లాక్ ఫేవరెట్ కలర్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి. సో 6-7 years నుంచి ఇంకా నో థాట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ ఇదే ఉంటుంది. వీళ్ళు ఛాన్సాలు చూస్తారు. సజీవ్కి నచ్చదు. సజీవ్కి ఏమో చాలా ట్రెడిషనల్ కలర్ 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 ఉండాలి. డైరెక్ట్ వాంట్ దట్ కలర్ఫుల్ ఇది. ఓంకార్ నాయుడు వదలకపోతున్నాడు. ఇంత ఖర్చు పెట్టి మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసినట్టు ఉంటుందని ఆయన భయం అనమాట. బట్ nowadays like dark films also very famous, but మీది మాత్రం hilarious film of course. And you tell me like ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న డైరెక్టర్ బయటకు వస్తూ ఉంటాడా, లేకపోతే యాక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటారా? వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరుగుతూ ఉంటుంది సెట్లో? లేదంటే నేను చాలా ప్యాసివ్ ఉంటానండి సెట్ మీద. ఎందుకంటే నాకు నేను చేసిందే 3 సినిమాలు. ఆ 3 సినిమాల్లో కూడా నా టెక్నిక్ వేరేలాగా ఉంటుంది. కానీ ఇట్ విల్ బీ ఫూలిష్ ఇఫ్ ఐ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్స్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి అన్న హీఈస్ బేసిక్లీ హిట్ 6 అగైన్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీట్ ఎట్ ఆల్. బట్ 2 styles ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఆయన హ్యూమర్ వేరు, నేను చేసే హ్యూమర్ వేరు. ఇప్పుడు నందు చేసే డైరెక్షన్ కేపబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యూ కాంట్ సే దట్ వన్ థింగ్ ఈజ్ రైట్ అండ్ వన్ థింగ్ ఈజ్ రాంగ్. ఇది ఆర్ట్ కదా, సో దాని కంపారిజన్స్ చేయలేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టినాం అంటే స్ట్రక్చరల్గా ఏం ఫాల్ట్ ఉందో చెప్పొచ్చు, వీడు సరిగ్గా కట్టినాడు వీడు సరిగ్గా కట్టలేదని. బట్ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. సో ఇనిషియలీ నేను సజీవ్ డెబ్యూటెంట్ అన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా ఐ డెంట్ అండర్స్టాండ్ ద విజన్, ఎంత క్లియర్గా ఉంటుంది ఏంది అని చెప్పి. ఆ తర్వాత షెడ్యూల్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో మీరు మాత్రం సినిమాలో ఫస్ట్ ట్విస్ట్లు, యూటర్న్లు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా, అలానే ఆన్సర్లో కూడా. ఆ తర్వాత ఇనీషియల్గా మాట్లాడినప్పుడు అయితే నాకు ఓకే, సో హీస్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ సంథింగ్ అని. కానీ అంత ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది ఆ కల్చరల్ రూటింగ్ ఏదైతే ఉందో, ఆ గోదావరి ఆశ కానీ కల్చర్ కానీ ఫుడ్ కానీ
ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. రైట్. అది నా వల్ల అయితే అవ్వకపోయేది. సో ఐ జస్ట్ రిమైన్ సైలెంట్ మేజర్లీ అండ్ ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్రాసెస్. సో ఇట్ వాస్ ప్రెటీ సింపుల్. నాకైతే లెర్నింగే ఇంకా ఇన్ఫ్యాక్ట్. సో నైస్. ఇది ఒక కాంప్లిమెంట్ సచి ఫర్ యూ లైక్. అండ్ ఈషా ఇట్స్ లైక్ అంటే అఫ్ కోర్స్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ మెన్షన్ ఆన్ మెనీ స్టేజెస్లో ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది. సో జయ జయ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలిం. అఫ్ కోర్స్ నేను మలయాళంలో చూశాను, నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ టైంలోనే వచ్చిన టైంలోనే ఆ టైంలో అందరం దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విమెన్ రోల్, ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, అమ్మయ్యా ఈషాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ అని అనిపించింది. సో వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్, అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది. బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్డ్ మీ, అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి, అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో. సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇమ్మీడియట్గా నేను ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసా. యూనివర్స్ మీకు ఇలా సపోర్ట్ కూడా చేసింది, మీరు అలా మేనిఫెస్ట్ అంటే చేశారు. manifest చేశాను నేను ఫుల్లీగా అనమాట. సో అట్లా అయింది. అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి. సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా. అరే భలే చేస్తుంది అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్, చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది యూనో. అంటే అసలు ఈ అమ్మాయి అలా అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు, అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా. సో ఐ థింక్ ఆ అమ్మాయికి ఉన్న అదే ఆ క్యారెక్టర్కి ఉన్న లేయర్స్, తర్వాత ఇలా చేయడం, మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది. సో మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్కి సజీవ్ ఇంకా చాలా ఏమంటారు లేయర్స్ యాడ్ చేశారనమాట. సో ఇందులో ఇంకా ఈమె క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా దీనిలో. సో ఐ థింక్ ఇట్ బి రియలీ గుడ్. జనరల్లీ లైక్ వెన్ టాలీవుడ్ తెలుగులో మనం చూసుకున్నట్టయితే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ అరుంధతి, బాగ్మతి, లైక్ ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ ఆర్ ఎల్స్ యూనో హారర్ ఫిలిమ్స్ ఎక్కువగా, అలా గీతాంజలి, అంజలి డిడ్. సో ఇలాంటి ఫిలిమ్స్ వచ్చేవి. దాని తర్వాత నవే డేస్ చేంజింగ్ అంటే మా ఇంటి బంగారం రీసెంట్గా సమంత గారు చూసాం మనం ఒక యూనో యా. సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చాలా అంటే ఈ మధ్య రైటర్స్ రాస్తున్నారు, ఈవెన్ దో బిగ్ బిగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇది జరుగుతూ ఉండింది. కరెక్ట్ ఇలాంటి పరిణామంలోనే ఈ సినిమా మీకు వచ్చింది. గుడ్ థింగ్ కదా. అంటే ముందు థియేటర్స్కి వస్తారా లేదా అని చాలా భయం ఉండేది. అంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి మెయిన్ లీడ్ అన్నప్పుడు వస్తారా లేదా, అసలు బడ్జెట్ అంత పెట్టచ్చా, పెడితే వస్తుందా రాదని చాలా భయం ఉండేది. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్, ఈవెన్ అరుంధతి ఇలాంటి సినిమాలన్నీ అప్పుడు అంటే ఆ టైంలో కొంచెం తక్కువే ఉండేది. ఇప్పుడు ఇంకా అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, థియేటర్స్కి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దే పుట్టింగ్ ఇన్ మనీ అండ్ దే గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ యూ. వాళ్ళు క్రియేటివ్గా ఇన్వాల్వ్ అవుతారు చాలామంది, ఒక విధంగా మంచిదే. బట్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు కదా, అదేవిధంగా అది నేను నా దగ్గర కూడా జరిగింది. ఎప్పుడు స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో కానీ, లేదు అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్ట్ చేసే టైంలో, లేకుంటే పెళ్లి చూపులప్పుడు కూడా దే వర్ లాట్ ఆఫ్ సజెషన్స్. అండ్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎనీ డైరెక్టర్ విల్ గో త్రూ దట్. అంటే జస్ట్ ఒక ఫర్ ద లవ్ ఆఫ్ ద క్రాఫ్ట్ చాలామంది ఇట్లా చేస్తే బాగుంటుంది ఉత్సాహంతో చెప్తూ ఉంటారు. కానీ అది ఆ సీన్కి బాగుండొచ్చేమో కానీ ఆ సీన్ ఎక్కడ ఇదవుతుందన్న లాంగ్ టర్మ్ విజన్ డైరెక్టర్కే ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గివ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ టు వన్ పర్సన్. మనం ఏదో ర్యాండమ్గా చాలామంది ఇప్పుడు ర్యాండమ్గా గెస్ట్ లాగా వస్తారు సెట్ మీద వచ్చి ఇట్లా కూర్చొని అక్కడ క్లోజప్ పడితే బాగుంటుంది అంట, నీకు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుంటుంది అని అనుకునేది. కానీ నేను ఇంకా అట్లా కూర్చొని ఓకే అని చేసేదాన్ని. సో బట్ దే సో మెనీ టైమ్స్ ఇట్ గోస్ హారబులీ రాంగ్. అండ్ అవతల వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండకపోవచ్చు. డైరెక్టర్ రైటర్ ట్రావెల్ అవుతుంటారు డే వన్ నుంచి. సో వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఏదో డైరెక్షన్ టీం అందరూ కూర్చొని ఏదో ప్లాన్ చేసేదో షార్ట్ తీసి నేనేదో రుబాబుకి వచ్చి ఇట్లా అని చెప్పి అట్లా పెడితే బాగుంటుంది అకార్డింగ్ టు అకిరో కురోసావా అనుకుంటా. నేను అక్కడ కూర్చొని ఉంటే
ఇట్స్ జస్ట్ అ వెరీ బ్యాడ్ థింగ్. మీకు ఏదో జరిగింది ఎక్స్పీరియన్స్తో చాలా మంది డైరెక్టర్లు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చూసి కరెక్ట్ అని అంటారు. ఇట్ హ్యాపెన్స్ అండ్ యూ కాంట్ సే ఇది. నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు రిలీవ్ హిమ్ ఆఫ్ దట్ బర్డెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఏదైనా అది సక్సెస్ అయినా నీదే అవ్వాలి, ఫెయిల్యూర్ అయినా నీదే అవ్వాలి. అంటే రేపు అన్న రోజున సరే అది నువ్వే తీసుకో.